హలో హాయ్ వెల్కమ్ టు సీక్రెట్ స్పైసీ. టుడే రెసిపీస్ గోంగూర రొయ్యలు మన స్టైల్లో చేసేద్దామా. ముందుగా బాగా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే స్పైసీకి సరిపడా 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసి మసాలా అంతా రొయ్యకి పట్టేలాగా బాగా కలుపుకొని చూపిస్తున్న విధంగా ఒక 10 నిమిషాల సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన ఆయిల్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న లవంగం, చెక్క, పువ్వుని కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా కొంచెం కొంచెంగా వేస్తూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డిష్ బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో ఒక చిటికెడు పసుపు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం. ఇలా వేగిన దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అడుగు పట్టకుండా బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగిన దాంట్లో మనం ముందుగా టమాటాలని ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీని కొంచెం కొంచెంగా ప్యాన్లో యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో కొద్దిగా సాల్ట్ వేసి టమాటా మగ్గడానికి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మనకి కర్రీలోకి కావాల్సిన గోంగూరని ముందుగా ఉడకపెట్టుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. చల్లారి పెట్టిన గోంగూరని మిక్సీ జార్లో తీసుకొని అలాగే 3 గ్రీన్ చిల్లీలు తీసుకొని ఇలా ప్యూరీ చేసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, మన టమాటా అంతా మగ్గిపోయి ఆయిల్ తేలింది. ఇందులో 1 టేబుల్ స్పూన్ మళ్ళీ కారం కూడా యాడ్ చేసుకున్నాను. మీకు సరిపోతుందంటే అవసరం లేదు. అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ, రొయ్యలోంచి ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి మనం వాటర్ వేయవసరం లేదు. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ సేపు పక్కన పెట్టుకుందాం. మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో. ఇలా వాటర్ అంతా ఇంకేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని రొయ్య అంతా దగ్గరికి అయిపోయే వరకు ఉంచుకోవాలి. ఇలా బాగా వాటర్ కొద్దిగా ఉంచుకొని వాటర్, ఎందుకంటే మనం గోంగూర యాడ్ చేస్తాం కాబట్టి గ్రేవీలో ఉండాలి కాబట్టి కొద్దిగా వాటర్ ఉండగా మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్న గోంగూరని కొంచెం కొంచెంగా రొయ్యల గ్రేవీ దాంట్లో వేస్తూ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వేస్తూ రొయ్యకి అంతా గోంగూర పట్టేలాగా బాగా కలుపుకోవాలి. రొయ్యకి గోంగూర పట్టేలా బాగా కలుపుకుంటూ ఉంటే చూసారు కదా ఇలాగ అవుతుంది. ఇలా రొయ్య అంతా గోంగూరలా మారిపోతుంది. అంతే, మన యమ్మీ రొయ్యల గోంగూర కర్రీ రెడీ అయిపోయినట్టే. మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కిందకి దించేసుకోవడమే స్టవ్ ఆపి. అంతే, వేడి వేడి అన్నంతో మన యమ్మీ గోంగూర రొయ్యలు టేస్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.